హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. సమ్మర్ లో మనకి ఎక్కువగా దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్లు పానకంలా ఉండే మాజాలు ఇంకా ఫ్రూటీల వైపుకే మనసు లాగుతుంది. అవి తాగటం వల్ల హెల్త్ కి ఎటువంటి బెనిఫిట్స్ లేకపోగా చెడునే చేస్తుంది. నేను చెప్పే విధంగా ఈ మజ్జిగను తయారు చేసుకుంటే శరీరానికి చలవతో పాటు ఆరోగ్యం కూడా, అలాగే మీకు అజీర్తి సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఎంతో కమ్మగా ఉండే ఈ మజ్జిగ చేసుకోవడానికి అరకప్పు పెరుగు చాలండి. అన్ని నిమ్మకాయలు వేసుకుంటున్నానని కంగారు పడకండి. 20 రూపాయలకి 20 ఇస్తున్నప్పుడే డౌట్ పడాల్సింది. అస్సలు జ్యూస్ లేదండి. పావు స్పూన్ చొప్పున జీలకర్ర ఇంకా వాము, అలాగే 2 రెబ్బల కరివేపాకు, పులుపు కోసం నిమ్మరసం, ఘాటు కోసం చిన్ని పచ్చిమిరపకాయ నేనైతే సక్కమే వేసుకున్నానండి. అలాగే 1/2 ఇంచి అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర. మనం వేసుకున్న దినుసులన్నీ కూడా చాలా మంచివండి హెల్త్ కి. సో హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఏదైనా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న దినుసులన్నీ వేసేసుకోవాలి. లేదు మిక్సీ జార్ లో మాకు అవసరం లేదు అని అనుకుంటే ఏదైనా గిన్నెలోకి ఇవన్నీ వేసేసుకుని మజ్జిగ కవ్వంతో చక్కగా చిలికేసుకోవచ్చు, వడకట్టుకుని తాగేయచ్చు. నేనైతే మిక్సీ పట్టేస్తున్నానండి. స్మూత్ గా గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి, కలర్ అయితే మంచి లైట్ గ్రీన్ లో అందంగా ఉంది కదా. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోని మనం సరిపడా వాటర్ వేసేసుకుందాం. పెరుగు ఎంత చిక్కగా తినాలో మజ్జిగ అంత పల్చగా తాగాలంటండి. ఇప్పుడు చక్కగా వడకట్టేసుకుంటున్నాను. మీకు చిక్కగా కావాలనుకుంటే మజ్జిగ చిక్కగా చేసుకోవచ్చు. కాకపోతే ఒంటికి చలవ చేయాలని కాబట్టి వాటర్ మాత్రం నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను. అలాగే నిమ్మరసాన్ని కూడా పిండేసుకుంటున్నా. నేను తీసుకున్న నిమ్మకాయలు చాలా చిన్నవండి. రసం కూడా సరిగ్గా రాలేదు. అందుకే 2-3 కాయలు పిండుకోవాల్సి వచ్చింది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకుందాం. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, శరీరాన్ని చలవ చేసే అద్దిరిపోయే మజ్జిగ రెడీ అయిపోయింది. మట్టి కుండలో వేసుకుని చల్లగా అయ్యాక తాగుతారు, లేదా ఇన్స్టెంట్ గా ఐస్లు వేసుకుని తాగుతారో మీ ఇష్టం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.